వాస్తు ఎప్పుడే కానీ వాస్తు శాస్త్ర రీత్యా భూమి గుణాది పూజ అంటారు. ప్రారంభ కాలం ఆ సమయంలో అయినా వాస్తు పూజ వాస్తు శాంతి కంపల్సరీ చేయాలి. లేదు ఇంటికి సింహద్వారం అనేది పెట్టేటప్పుడైనా వాస్తు పూజ వాస్తు శాంతి చేయాలి. లేదా గృహప్రవేశానికి పూర్వమే వాస్తు పూజ వాస్తు శాంతి ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తేనే మీరు ఆ ఇంట్లో ప్రశాంతంగా సుఖంగా ఉండగలరు. ఏ ఇంట్లో అయితే వాస్తు పురుషుడు ప్రశాంతంగా లేదో ఆ ఇంట్లో గొడవలు. ఏ ఇంట్లో అయితే వాస్తు పురుషుడు నిద్రిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎవ్వరికి జాబ్స్ ఉండవు, ఎప్పుడు బద్దకస్తల్లాగా తయారవుతారు. డిసిప్లిన్ అనేది ఉండదు. ఏ ఇంట్లో వాస్తు పురుషుడు ఆహారం తింటూ ఉంటాడో ఆ ఇంటికి ఎంత డబ్బు ఆర్థికం వచ్చినా ఒక్క రూపాయి కూడా నిలబడదు. ఏ ఇంట్లో అయితే వాస్తు పురుషుడు విరుద్ధాత్మకంగా నడుచుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో అపమృత్యు అపకంటకాలు గండాంతరాలు వస్తూ ఉంటాయి. దాని నుంచి వాస్తు అనేది వాస్తు పురుషుడు అతను ఒక శక్తి మూర్తి. అందువల్ల భూలోకంలో వాస్తుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు దేవతలకి. అందుకోసం కంపల్సరీ మీరు గృహప్రవేశానికి పూర్వమే వాస్తు శాంతులు చేపించుకోవడం మంచిది. గృహప్రవేశం పూర్వం అంటే ఉదయం గృహప్రవేశం చేస్తే దానికి ముందే సాయంత్రము ఒకరోజు బిఫోర్ చేసేయాలి అని అర్థం. లేదు మా ఇంట్లో అన్ని శాస్త్రోక్తంగా బాగా జరిగాయి మంచిదే, అయినప్పటికీ కొంచెం చిన్న వాస్తు దోషాలు ఉన్నాయంటే ఇంట్లో శ్రీవాస్తును పెట్టుకోండి. ఆ చిన్న వాస్తు దోషాలు కూడా దూరం అవుతాయి. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు అత్యంత ప్రభావమైన రోజు. రేపు ఆదివారం, గురు నక్షత్రం, చాలా గ్రహాల కలయిక అద్భుతంగా ఉంది రేపు. అందుకోసమే రేపు ఆదివారం తప్పకుండా ఓంకారాన్ని రేపు ఉదయం 8 గంటలకి తప్పకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ అయిన విచారాన్ని తెలియచేస్తా. అయితే రేపు ఉదయాన్నే మహావిష్ణుకి తులసి మాల లేదా తులసి అర్చన చేసి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి. దీని వలన పితృశాపాలు, మాతృశాపాలు, ఇక భాతృశాపాలు ఇటువంటి ప్రభావం ఏదైనా ఉంటే వాటి ప్రభావం తగ్గుతుంది. గురుజీ మరిన్ని విశేషాలు